పుష్ప 3 సినిమా గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. పుష్ప 3 సినిమా స్టోరీ గురించి నీకు తెలుసా అనొచ్చు. నాకు సినిమా స్టోరీ ఏంది తెలియదన్న. నేను పుష్ప 3 అని స్టోరీ చెప్తాండ. ఎటు నుంచి మొదలు పెడతాండ అంటే పుష్ప సినిమా యాటికి ఆగిపోయింది. పుష్పకు శ్రీవల్లికి పెళ్లి అవుతుంది, ఆటికి ఆగిపోయింది సినిమా. అంటే ఆడ శుభం కార్డు పడిందన్న. ఇంకా అటు నుంచి పుష్ప 3 సినిమా కథ నేను చెప్తాండ. శోభనంగా అలంకరిస్తా ఉన్నాడు బాగా. రోజా పూలు పెట్టేసినాడు, మల్లెపూలు పెట్టేసినాడు, వాటికి కాల్చిన స్వీట్లన్నీ పెట్టేసినాడు. లడ్డు, మైసూర్ పాకు, జిలేబీ, యాపిల్ కాయలు, బత్తాకాయలు అన్ని పెట్టేసినాడు. ఇంకా అందులో వాకిలు తీసుకొని పుష్ప లోపలికి వచ్చేసినాడు. కేశవ గారి కల్లా చూసి, యారా కేశవా, ఈడేం చేస్తాండవరా నువ్వు? ఏం లేదు పుష్ప, ఈరోజు నీ శోభనం కదా, అందుకని గదినంతా నేనే దగ్గరుండి అలంకరిస్తాండ. నువ్వెందుకురా అలంకరించేదే? ఏం పనులు లేరా? నీలేమచ్చా, నా చేత్తో నాకు తృప్తి. అట్నా సరే కానీ. కొంచెం సేపు పోయిన తర్వాత కేశవ దగ్గరకు వచ్చి, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది మచ్చా. ఎందుకో? నాకు శోభనం అయితే నీకెందుకురా సంతోషమా? చాన్నాళ్ళ నుంచి నీ పెళ్లి ఎప్పుడైతుందా అని ఎదురు చూస్తాండా. ఆ రోజు వచ్చింది, పెళ్లి అయిపోయింది, ఈరోజు శోభనం. ఈరోజు ఇంకా సంతోషంగా ఉన్నా మచ్చా. సంతోషం ఎక్కువైపోయి చచ్చిపోయావురా. మళ్ళా బండతో వచ్చి నా మీద పడుతుంది. అంతలేక బండది రానే వచ్చింది. తలుపు దగ్గరికి వచ్చి, ఓ నో, మా కర్రుడు ఉన్నాడు లోపల. ఒరే కేశవ, ఏందిరా నీ పిల్ల మట్ట అరుతాందే? ఎందుకు చెప్పుకుంటావులే మచ్చా, అది చెప్పుకుంటే తీరే బాధ కాదు. ఒరే అంత రాసి రంపాన పెడతాంది అది నిన్ను. రంపాన పెడతాంది అనేది తక్కువ మచ్చా, ఇంకా పెద్దది ఏందన్నా ఉందేమో చూడు. అట్నా, దాని ఫ్రెండే కదా ఇది. మన నా పరిస్థితి ఏందిరా? నీకే మచ్చా, నువ్వు బుల్లెట్, మరి నువ్వే ఉర్రా. ఆ బుల్లెట్ పైన ఉండే తుప్పు. సరే కాని మచ్చా, నీకు కొత్త కదా, ఏదైనా సలహాలు ఇచ్చేదా? అదేందిరా పుసుక్కుని అంత మాట అనేసినావా? ఇప్పుడే కదరా నన్ను బుల్లెట్ అనింది. ఆ బుల్లెట్ ఏరు బా, ఈ బుల్లెట్ ఏరు. బుల్లెట్ ఏదైనా బుల్లెట్టేరా కర్ణా కొడక. ఇప్పటి వరకు నేను నిన్ను కర్రోడా అనిందేలే, ఇప్పుడు చూస్తా అంటే అనాలనిపిస్తుంది. సర్లే అంటే అందుకని మచ్చా, ఏదన్నా అవసరం ఉంటే పిలుచు, బయటే ఉంటా. నీతో నాకేందిరా అవసరమా? అవసరం ఏందన్నా ఉంటే నాకు సీవెళ్ళతో ఉంటుంది. కానీ మచ్చా, నేను ఎందుకు చెప్తానంటే, సరే చెప్పరా, రాగం తీసి ఎందుకు చెప్తానంటే అంటున్నావు కదా, చెప్పు వింటా. నువ్వు చెప్పాలరా, నువ్వు చెప్పు. అది కాదు మచ్చా, నువ్వు కోప్పడద్దు. పర్లేదురా, నాకేం కోపం రాలేదులే, నువ్వు చెప్పు. మచ్చా, మా బండది శ్రీవల్లి ఇద్దరు స్నేహితులు మచ్చా, అందుకు చెప్తాండా నేను పడిండే బాధ నువ్వు పడద్దు అని. అట్నా, అంత బాధ ఉంటుందా ఏందిరా దాంట్లో? నువ్వు యాటికో పోద్దు మచ్చా, నేను చెప్పేది ఏరు. సరే చెప్పు. అంతలేక మళ్ళా బయట నుంచి, పుష్ప, మా కర్రోడు ఉన్నాడా లేడా? ఆడు పలకనే లే. కర్రోడా, మే ఎందుకు మే కత్తితో మెడకోసిన కూడు మదిరు గిలిగిలి కొట్టుకొని సత్యానవ్వా అని అన్నాడు కేశవ. ఒరే నువ్వు బయటికి రారా ఒకసారి. మచ్చా, అది నన్ను ఇచ్చిపెట్టేదట్లేదు మచ్చా, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా అని బయటికి వెళ్ళిపోయినాడు కేశవ. నిన్న మొన్నటి దాకా ఆ పిల్ల ఓన్నో అంటానింది, ఇప్పుడేంది ఇట్లా ఆడిస్తాంది? నా సీవల్ అట్లాది కాదులే, నేనంటే చాలా ప్రేమ దానికి. కేశవ బయటకు వచ్చినాడు, నుంచి లోపలికి వచ్చినాడు. ఎరా, ఏం చెప్పింది నీ పెళ్ళాం? ఆయమ్మి ఈ పొద్దు ఈడే ఉండమనింది మచ్చా, నేను బయటే ఉంటానులే, ఏదన్నా అవసరం వస్తే పిలుచు అని బయటికి వెళ్ళిపోయాడు కేశవ. పుష్ప ఒకడే లోపల కూర్చున్నాడు, చుట్టూ చూసినాడు. అన్నీ ఉన్నాయి, బాగా మంచం అలంకరించేసినారు. మల్లెపూలు వాసన గుమ్మాలు ఇచ్చేస్తుంది, అగరొత్తుల వాసన ఇంకా గుమ్మాలు ఇచ్చేస్తుంది. ఇప్పుడు గాన నా శ్రీవల్లి రావాలా అనుకుంటున్నాడు. అంతలేక తలుపు తీసుకొని శ్రీవల్లి లోపలికి వచ్చింది. ఏంది మే, నేను వచ్చి గంట అయింది అన్నాడు పుష్ప. నీకేం స్వామి, సాయంత్రం నుంచి ఇంటి చుట్టే తిరుగుతాండవు, బయటికి ఎక్కడా పోకుండా.
తొందరగా వచ్చి లోపల కూర్చున్నావు. అయ్యోరు నన్ను అంత బిర్యానీ పంపొద్దా ఏంది? మధ్యలో ఈ అయ్యోరితో ఏం పనే? ముహూర్తం టైం చెప్పినాడు స్వామి. 10 గంటల కంట ముహూర్తం. అంటే 10 గంటల వరకు నీ మీద చెయ్యి వేయకూడదా ఏంది? చెయ్యి వేయొచ్చు స్వామి, కార్యం చేయకూడదు. అట్నా? సరదా కూకో అని శ్రీవల్లిని మంచం మీద పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. చెప్పు మే. నన్నేం చెప్పమంటావు స్వామి, నువ్వే చెప్పు. శ్రావణం నా బుద్ధి ఏంటేంటో చెప్తారంట కదమ్మే, చెప్పు. కొత్తగా చెప్పేది ఉంది స్వామి, చాలా చిన్న బుట్టుంటి చూస్తానే ఉండా కదా నిన్ను. ఇంక నీదేందుంది, అంతా తెలిసిందే అయ్యా నీ గురించి అనింది శ్రీవల్లి. సరే గాని ఈ లడ్డు తింటావా అని పుష్ప లడ్డు తీసుకొని శ్రీవల్లికి ఇచ్చినాడు. ఇప్పుడు వద్దు స్వామి, పాలు తీసుకొచ్చినాను, ముందు నువ్వు పాలు తాగు. మళ్ళీ తాగుతారులేమ్మే, ఆడబెట్టు. లేదు స్వామి, ఫస్ట్ నువ్వు పాలు తాగు. లేదు స్వామి, ముందు నువ్వు పాలు తాగు, మళ్ళగాలంటే చూద్దాం అని పాలు చేతికి ఇచ్చింది. గబగబా తాగేసేసి సగం సగం శ్రీవల్లికి ఇచ్చినాడు. శ్రీవల్లి కూడా సగం తాగేసేసి గ్లాస్ ఆడబెట్టేసింది. పుష్ప శ్రీవల్లి దగ్గరికి జరిగినాయి, భుజం మీద చేసినాడు. టైం 10 గంటలు అని చెప్పినారు స్వామి, నువ్వు అప్పుడే చెయ్యి ఎత్తావేంది అని శ్రీవల్లి. చెయ్యేసాదానికి కూడా ముహూర్తం ఏందమ్మే, రా దగ్గరికి అని దగ్గరికి లాక్కున్నాడు. దగ్గరికి లాక్కొని గట్టిగా ముద్దులు పెట్టడం మొదలు పెట్టాడు. కొంచెంసేపు పోయిన తర్వాత గస మొదలైంది శ్రీవల్లికి. అని గసపోతాంది. పుష్పకు డౌట్ వచ్చి సన్నగా చేతులు ఇచ్చి పెట్టాడు. ఏమ్మే, నీకేమన్నా ఆయాసం రాకముందా ఏంది? అట్లాంటి ఏంది లేదు స్వామి. మరి ఎందుకు అట్లా గసపోతాండవు? తెలియదు స్వామి, ఎందుకో ఉన్నట్లుండి గస వచ్చింది అని శ్రీవల్లిని. అట్నా? అయితే అంత గట్టిగా పట్టుకోనిలేమ్మే అని భుజం మీద నుంచి చేయి తీసేసి పక్కకు జరిగి ద్రాక్ష తీసుకొని ఇచ్చినాడు. మే, ద్రాక్ష బాగుంటుంది తిను. ద్రాక్ష కాదు కానీ స్వామి, నిన్న చిత్తూరు పోయినప్పుడు మా నాయన మైసూర్ పాకు తెచ్చినాడు స్వామి. చిత్తూరు మైసూర్ పాకు చాలా బాగుంటుందంట అని చెప్పి మైసూర్ పాకు తీసుకొని పుష్పకి ఇచ్చింది. పుష్పతో కొరికి మళ్ళీ శ్రీవల్లికి ఇచ్చినాడు. ఇట్లా కాలయాపన చేస్తూ 10 గంటల టైం దగ్గర పడింది. ఉన్నట్లుండి పుష్ప గట్టిగా శ్రీవల్లిని కౌగిలించుకొని మంచం మీద పడేసినాడు. మంచం మీద పడేసి ముద్దులు పెడతానట్లే శ్రీవల్లి గట్టిగా ఇంకా శ్వాస తీసుకోవడం ఎక్కువైంది. గస చాలా ఎక్కువైపోయింది. అయినా కూడా పుష్ప అనుకోకుండా గట్టిగా కౌగిలించేసుకొని ఎమకలు ఇరిపోయేటట్లు కరుచుకుంటున్నాడు. చెయ్యి తీరా అనింది శ్రీవల్లి. ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్ ఇది అని పుష్ప అక్కడ ఇక్కడ చూసినాడు. ఏంది కనపల్లే. మళ్ళీ గట్టిగా పట్టుకున్నాడు. నీకేరా చెప్పేది, చెయ్యి తీరా. పుష్పకు డౌట్ వచ్చి సన్నగా చెయ్యి ఇడిచినాడు. చెయ్యి ఇడుతాను ఇట్లా గసబూసుకుండేది ఆపేసి గుడ్లు మిట్టకరిచి చూస్తుంది పుష్ప కల శ్రీవల్లి. మ్యా శ్రీవల్లి, మ్యా శ్రీవల్లి, ఏమైంది మ్యా, ఎందుకు అట్లా గుడ్లు ముట్టికిస్తాడావు? పాము తీసా సూపుతోనే చంపుతావా ఏంది మ్యా అని దగ్గరికి తీసుకున్నాడు. మళ్ళా రోంత పెనుగులాడు అక్కడ ఇక్కడ పెనుగులాడడంలో పుష్ప శ్రీవల్లి మీద పడుకున్నాడు. శ్రీవల్లి ఎగ్గిచ్చి ఒక్కతే తన్ను తన్నింది. శ్రీవల్లి తన్నిండే తన్నుకి పుష్ప టాపుకు తగిలి ఆ పక్కన గోడకు తగిలి మూలకు పోయి పన్నాడు. పుష్ప పైకి లేదు తల ఇదిలించుకొని, ఏంది మే నీ అమ్మ అంత తన్ను తన్నావు, ఏంది మే అంత తన్ను తన్నావు, ఒకవేళ ఇట్టం లేదనుకుంటే ఇట్టం లేదను, అంతేగాని ఇలా తంతారు ఎవరన్నా మొగిన్నే, మొగుడు అంటే దేవుడు కదా అని మళ్ళా దగ్గర పోయి కూర్చున్నాడు. నువ్వు దేవుడేందిరా అని శ్రీవల్లి అని మిందపడి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఒక్క తన్ను తన్నింది శ్రీవల్లి. పుష్ప పైన టాపుకు తగిలి పక్కనుండి గోడకు తగిలి పోయి మూల పోయి పన్నాడు. పుష్ప అక్కడ ఇక్కడ చూసి తలెదిలించుకొని పైకి లేచి, ఏంది మే, ఇట్టం లేకపోతే ఇట్టం లేదని చెప్పచ్చు కానీ ఇట్లా తంతార మొగుడిని ఎవరన్నా, నువ్వు నాకు మొగుడేందిరా అనింది శ్రీవల్లి. అప్పుడు ఇంకా డౌట్ రాలేదు పుష్పకి. శ్రీవల్లి కళ్ళు ఏకాదిగా చూసి, ఏంది మే, దయ్యం పట్టింది ఏంది నీకు, నువ్వే పెద్ద దయ్యానివిరా అనింది శ్రీవల్లి. నా శత్రువులకు నేను దయ్యాన్నే గాని ఏంది సంగతి, ఎందుకు అట్టుండావు, ఒంట్లో బాగాలేదా ఏంది
అని ఒళ్ళు పట్టుకొని చూస్తున్నాడు పుష్ప. చెయ్యి విదిలించి కొట్టింది మళ్ళా ఒకసారి. పుష్ప ఈ మూల నుంచి ఆ మూలకు పోయి పన్నాడు. అప్పుడు ఇగ్గాని అర్థం కాలేదు పుష్పకి, దీని అమ్మ దీనికి దయ్యం పట్టిందిరా అని. అక్కడ ఇక్కడ చూసినాడు, ఎవరు లేరు. సన్నగా కేశవా అన్నాడు. కేశవ డోర్ అవుతున్నాడు. పాపం వానికి అంత బిర్యానీ అడిగి పెడుతుంది. మళ్ళా రోజు చెప్పి నుంచి మళ్ళా గట్టిగా అన్నాడు, ఒరే కేశవా. అయినా కూడా వినపడలేదు పాపం. ఈలోగా శ్రీవల్లి కళ్ళ చూస్తానట్లే శ్రీవల్లి మంచం మీద ఉండింది. సర్ర దగ్గరకు వచ్చి నిలబడింది. దీని అమ్మ బడవ, ఇది నన్ను చంపేస్తుందా ఏమి అని లోపల వణుక్కుంటా, ఒరే కేశవ కర్ణా కొడుక అయ్యాడుండవురా అన్నాడు గట్టిగా. కొత్తాడా పుష్ప అని బయట నుంచి లోపలికి వచ్చాడు కేశవ. కేశవ లోపలికి వచ్చి చూస్తే ఆయనకేం అర్థం కాక తలకాయ గుక్కుంటున్నాడు. పుష్ప, ఏం జరిగింది అసలు? మంచం మీద ఉండాల్సిన వాళ్ళు మీరిద్దరు ఈడుండారేంది అని అంటాడు. పుష్ప మాత్రం కట్టు కదలకుండా అట్లే నిలబడినాడు. శ్రీవల్లి కూడా కట్టు కదలకుండా అట్లే నిలబడింది. వాళ్ళ చుట్టూ రౌండ్ వేసి కేశవ చేయి పట్టుకొని, మే శ్రీవల్లి అన్నాడు. అన్నది శ్రీవల్లి. అదేందమ్మే గేదరిచినట్లు అని. ఏమైందే అన్నాడు. కేశవ పట్టుమని ఒకటి పీకింది చెంప మీద. గిర్రుని తిరిగి కింద పన్నాడు. పుష్ప, ఏందయ్యా ఇదే? ఒరే కేశవ, నాకైతే ఏం అర్థం కాలేదురా. ఏందిరా ఈ పంచాయిదే? ఏందో అనుకోని లోపలికి వస్తే ఏందేందో జరుగుతుంది. ఈ పిల్ల దయ్యం పట్టినట్లుందిరా. దయ్యమా? ఏంది పుష్ప నువ్వు అనేది? అట్నే ఉందిరా చూస్తా అంటే. కేశవ శ్రీవల్లి దగ్గరికి వచ్చి, శ్రీవల్లి దా ఇట్లా దా కూర్చుందాంరా అని సన్నగా రెట్టబట్టుకొని మంచం దగ్గర తీసుకొని పోయి మంచం మీద కూర్చోబెట్టి కేశవ కింద కూర్చొని, పుష్ప మాత్రం ఆడే ఉన్నాడు. కేశవ కింద కూర్చొని, చెప్పుమే ఏం జరిగింది అసలు అన్నాడు. నీతో నేను చెప్పేది ఏందిరా కర్ణా కొడక అని శ్రీవల్లి. పాపం శ్రీవల్లి కర్ణా కొడక అని ఎప్పుడు అని లేదు. ఏందిమే నువ్వు కూడా నన్ను కర్ణా కొడక అంటావు, ఇదేం బాలే అన్నాడు కేశవ. అప్పుడు పుష్ప సన్నగా నడుచుకుంటా వచ్చి పక్క నుండి కుర్చీలో కూర్చొని, ఇది రతంతో కేశవ టక్కని తిరిగి చూసినాడు. ఏంది పుష్ప నువ్వు అనేది? నిజమేరా, చుట్టూ చూడు ఎట్లుందో. కేశవ గది చుట్టూ చూసినాడు. చల్ల చెదురుగా పన్నాయి సామాన్లన్నీ. మంచానికి గట్టిండే పూలన్నీ ఇష్టానుసారం అన్నీ తీగిపోయి పన్నాయి. కేశవ పుష్ప కళ్ళ చూసి నోరు వెళ్ళబెట్టి, అవునా అన్నాడు. ఓన్రా సామె, పెద్ద పెద్ద మొగోళ్ళని ఎమకలు ఇడిచి కీళ్ళు ఇడిచి కాళ్ళు ఇడిచి కింద పడుకోబెట్టినా ఇదేంది రా సామె నన్ను తన్నింది అన్నాడు పుష్ప. మే శ్రీవల్లి చెప్పుమే, పుష్పాన్ని ఎందుకు తన్నావు చెప్పుమే. శ్రీవల్లి ఎవర్రా? నువ్వు శ్రీవల్లి కాదా? మరి ఎవరు? చెప్పుమే అని బంగపోయినట్లు మాట్లాడినాడు. నేను రా కర్ణా కొడక రమణమ్మని. రమణమ్మ అని పుష్ప నోరెళ్ళ పెట్టినాడు. రమణమ్మ అని కేశవ కూడా నోరెళ్ళ పెట్టినాడు. పుష్ప దగ్గరికి వచ్చి, రమణమ్మ అంటే అదే పుష్ప, మా బండదాని పక్కన ఉంటుందే లంగా సోలి వేసుకొని 4 రోజుల కిందట తూర్పు బాయిలో పడి చచ్చిపోయి చూడు, అదే. అవునుమ్మే నువ్వేనా? నేనేరా అనింది శ్రీవల్లి నవ్వించిండే రమణమ్మ. కేశవ ఉన్నట్లుండి పైకి లేని, అమ్మ నువ్వెందుకు వచ్చినావమ్మే? వాళ్ళు ఎందుకు కుశాలు ఆడుకుంటా అంటే మధ్యలో నువ్వెందుకు వచ్చినావమ్మే అన్నాడు కేశవ. ఎట్టా కుశాలు ఆడుకుంటారా? చిన్న బుట్ నుంచి నేను ప్రేమించిన పుష్ప అంటే ప్యానం నాకి. ఈ నా కొడుకు ఉన్నట్లుండి ఈ ఎమ్మిని పెళ్లి చేసుకొని కాపురం పెడితే సూత్తా ఊరుకునే ఉంటానా? అందుకనే బాయిలో పడి చచ్చిపోయినా. ఇప్పుడు దీంతో ఇది ఎట్టా సంసారం చేస్తాడు నేను చూస్తా. తప్పు మే నువ్వనేది తప్పు మే అంటున్నాడు కేశవ. పుష్ప దగ్గరికి వచ్చి శ్రీవల్లి మీద చెయ్యి వేసి, శ్రీవల్లి కాదు రావణమ్మ చెప్పు పుష్ప అనింది శ్రీవల్లిలో ఉండే రావణమ్మ దయ్యం. ఏంది మే ఇదే? నువ్వు నన్ను ప్రేమించినావా? ఓను పుష్ప, చిన్న బుట్టుంటి ప్రేమించిన. నువ్వే నా ప్రేమను అర్థం చేసుకోకుండా ఈ శ్రీవల్లిని ముద్దు పెట్టమని అడిగినావే, ఆ బుద్ధి చచ్చిపోదాం అనుకున్నా. కానీ ఈ కర్ణా కొడుకు పిల్ల దుబ్బముండు ఉందే, అది నన్ను సావనీలే. అంటే బండదానికి తెలుసా నన్ను ప్రేమించిండేది అన్నాడు పుష్ప. తెలుసు పుష్ప, ఆ బండది చెప్పలేదు ఎవరికి. పుష్ప కేశవ కనకల్లా చూసినాడు. కేశవ గుట్టుకులు మింగుతున్నాడు. అంటే నీకు తెలుసా ఏందిరా ఇది? మచ్చా నువ్వు నన్ను కొట్టద్దు మచ్చా, నాకేమో తెలుసు మచ్చా, కానీ దయమై పడుతుందని నాకెట తెలుసు మచ్చా. పుష్ప పక్కనుండే కర్ర తీసుకొని కేశవని కొట్టేదానికి లేచాడు పైకి. శ్రీవల్లి శరీరంలో ఉండే రవణమ్మ
పక్కన కూర్చోబెట్టి పట్టను పండుకోబెట్టి మిందకెక్కింది. ఒరే కేశవ, నన్ను కాపాడరా మచ్చా, నాకు చెప్పద్దు మచ్చా, దయ్యం మచ్చా, ఒరే యాదైతేనేవరా, నన్ను కాపాడరా, ఇది రావణమ్మంటరా, కనీసం నేను దాన్ని చూడను చూడలేదు ఎప్పుడే కానీ ఆ దృష్టితో. ఈ చూస్తే ఇంత ప్రేమ పెట్టుకునేది నా మీద చచ్చిపోయేంత ప్రేమ పెట్టుకునేది. రావణమ్మ, నువ్వు దిగవే, బాగా బరువు ఉండవే, నువ్వు దిగవే, నడుములు నత్తాండాయి, శాంచేపాయ, నువ్వు దిగవే. పక్కన మిందెక్కి కూర్చుంటానట్లే కేశవ మూలకు పోయి కూర్చున్నాడు. పుష్ప కేశవ కళ చూసి రారా రారా అని సైగ చేస్తున్నాడు. మరి నేను రాను రాను అని తలకాయ ఊపుతున్నాడు. ఇట్లా తనతో ఒక అర్ధగంట జరిగింది. రావణమ్మ, శాంచేపాయ నా మీద కూర్చొని బరువు ఎక్కువ అయిపోయి నడువులు నొత్తాండాయమ్మే, నువ్వు దిగుమ్మే, ఇంకా నేను దిగనురా, నా బరువు మొయ్యలే కదా నువ్వు, నా బరువు మొయ్యకోకుండా ఎట్టుంటావురా నువ్వు, రాత్రంతా ఇట్టే ఉన్నా నా కొడక నువ్వు, ఓయమ్మ రాత్రంతా మొయ్యల్లా. వచ్చే రావణమ్మ, నువ్వు బక్కగుండవు బానే ఉంది, కానీ ఇప్పుడు శ్రీవల్లిలో ఉన్నావే, ఇది దుబ్బముండా, ఎంతసేపని బరువు మొయ్యల్లే, దిగే అని అంటున్నాడు పుష్ప. అంతలకాయలు నడుస్తుంది రావణమ్మ. కేశవగానికి ఒక ఆలోచన వచ్చింది. రావణమ్మకు మైసూర్ పాక్ అంటే భలే ఇష్టం. కేశవగాని పెళ్ళం బండది అప్పుడప్పుడు చెప్తా అంటే ఇన్నాడు. సన్నగా లేచి నడుచుకుంటా వచ్చి మైసూర్ పాక్ తీసుకుని, రావణమ్మ, మైసూర్ పాకు నీకోసమే శ్రీవల్లి తెప్పించింది చిత్తూరు నుంచి అని మైసూర్ పాకు తీసుకుని టక్కన గుటక్కమని మింగేసి తిరిగి మళ్ళా కేశవగాంకలు చూసింది. కేశవగా నోరెళ్ళు పెట్టాడు. నేను రెండోది తీసుకునే లోపల ఎట్లా తినేసినావే నువ్వు అనుకొని మళ్ళా రెండోది ఇచ్చినాడు. అట్లా మైసూర్ పాకు మొత్తం తినేసింది. శ్రీవల్లికి ఆవహించింది రావణమ్మ. ఫుల్లుగా తినేసి మత్తుగా నిద్రపోయింది. కేశవను పుష్ప జంప్. ఇదేనండి మీకు చెప్పాలనుకున్న చిన్న కామెడీ కథ పుష్ప 3. ఈ కామెడీ సీన్ పెట్టరు కానీ పెడితే ఎట్లుంటుందని ఒక చిన్న ఇమాజినేషన్ చేశా. థ్యాంక్ యూ.